Good morning, girls. Today my topic is about zone plate. Okay. In this topic, we are going to discuss about construction of zone plate, action of a zone plate, expression for focal length. ఫస్ట్ జోన్ ప్లేట్ అంటే ఏంటో చూద్దాము. జోన్ ప్లేట్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, జోన్ ప్లేట్ని యూజ్ చేసి ఫోకల్ లెంత్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూద్దాము. ఫోకల్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయడం ఆల్రెడీ మనం ఎబరేషన్స్లో చేసాము. అక్కడ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి ఫోకల్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. కానీ ఇక్కడ ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్లో మనం లెన్స్ అనేది యూజ్ చేయము, కానీ ఫోకల్ లెంత్ అనేది జోన్ ప్లేట్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే జోన్ ప్లేట్ అనేది మనకి ఏ విధంగా కూడా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఒక లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇన్ దిస్ టాపిక్ జోన్ ప్లేట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్ అంటే జోన్ ప్లేట్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇన్ ప్రీవియస్ క్లాస్ ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్, మోనోక్రోమాటిక్ లైట్ యొక్క ప్లేన్ వేవ్ ఫ్రంట్ని తీసుకుని ఆ ప్లేన్ వేవ్ ఫ్రంట్ మీద నెంబర్ ఆఫ్ స్పియర్స్ డ్రా చేసాము. ఆ స్పియర్స్ అనేవి వేవ్ ఫ్రంట్ మీద సర్కిల్స్ కింద కట్ అయినాయి. వాటి యొక్క రేడియస్, యాంప్లిట్యూడ్, ఈ విధంగా ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు అదే ప్లేన్ వేవ్ ఫ్రంట్ మీద జోన్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుని జోన్ ప్లేట్ని కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాము. ఏ విధంగా జోన్ ప్లేట్ కన్స్ట్రక్ట్ చేస్తామంటే, ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుని దాని మీద ఏం చేయాలి అంటే పెన్సిల్ తోటి ఒక సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సర్కిల్ అనంగానే మనకి ఏముండాలి, రేడియస్ ఉండాలి. రేడియస్ ఎంత ఉన్నటువంటి సర్కిల్స్ డ్రా చేసుకోవాలి అంటే ద రేడియస్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఫస్ట్ సర్కిల్ అయితే స్క్వేర్ రూట్ 1 వాల్యూ ఎంత ఉంటుందో ఆ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్ డ్రా చేయాలి. సెకండ్ సర్కిల్ అయితే స్క్వేర్ రూట్ 2 వాల్యూ ఉన్నటువంటి రేడియస్ తోటి సర్కిల్ డ్రా చేయాలి. అలానే 3, 4 అండ్ సో ఆన్. అలా సర్కిల్స్ డ్రా చేసుకున్న తరువాత ఆల్టర్నేట్ జోన్స్కి, ఇప్పుడు ఆ సర్కిల్స్ని మనం జోన్స్ అని అనుకుందాం. ఇప్పుడు ఆల్టర్నేట్ జోన్స్ని ఏం చేద్దాము అంటే బ్లాక్ కలర్ తోటి పెయింట్ చేయాలి. ద ఆల్టర్నేట్ జోన్స్ పెయింటెడ్ బ్లాక్. ఓకే, అంటే ఆల్టర్నేట్ జోన్స్ అంటే 1, 2, 3, 4 ఉన్నాయనుకోండి. అంటే ఫస్ట్ సర్కిల్ని బ్లాక్ కలర్తో పెయింట్ చేసాం. 2 వదిలేసి థర్డ్ సర్కిల్ని బ్లాక్ కలర్తో పెయింట్ చేసాం. 4 వదిలేసి 5 సర్కిల్ని మళ్ళీ బ్లాక్ కలర్ తోటి పెయింట్ చేసాం. అంటే 1, 3, 5 బ్లాక్ కలర్లో ఉంటాయి. 2, 4, 6 ఏమో వైట్ కలర్లో ఉంటాయి. ఓకే, ఆ మధ్యలో గ్యాప్ వైట్గా ఉంటుంది. ఇప్పుడు అలా బ్లాక్ కలర్తో పెయింట్ చేసిన దానిని ఒక ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోవాలి గ్లాస్ ప్లేట్ మీదకి. ద రిజల్టింగ్ గ్లాస్ నెగిటివ్ ఈజ్ నోన్ యాజ్ జోన్ ప్లేట్. ఆ నెగిటివ్నే ఏమంటారు అంటే జోన్ ప్లేట్ అంటారు. ఇన్ ద నెగిటివ్లో ఎలా ఉంటాయంటే, మనం ఒరిజినల్లో ఏవైతే బ్లాక్ కలర్తో పెయింట్ చేసామో, అంటే ఒరిజినల్లో మనం 1, 3, 5ని బ్లాక్ కలర్లో పెయింట్ చేస్తే నెగిటివ్లో 1, 3, 5 ఎలా కనిపిస్తాయంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. మనం ఒరిజినల్లో 2, 4, 6ని ట్రాన్స్పరెంట్గా ఉంచాము. నెగిటివ్లో 2, 4, 6 బ్లాక్గా కనిపిస్తాయి. అర్థమవుతుందా అమ్మా? ఇన్ ద నెగిటివ్ ద జోన్స్ విచ్ వర్ పెయింటెడ్ బ్లాక్ ఇన్ ద ఒరిజినల్ డ్రాయింగ్ పేపర్ ట్రాన్స్పరెంట్. ఒరిజినల్ డ్రాయింగ్ పేపర్లో మనం బ్లాక్ కలర్తో పెయింట్ చేసినవన్నీ కూడా నెగిటివ్లో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. వైల్ అదర్ ఎపియర్స్ బ్లాక్. మిగతావన్నీ ఎలా కనిపిస్తాయి అంటే బ్లాక్గా కనిపిస్తాయి. దిస్ ఈజ్ ద జోన్ ప్లేట్. ఇక్కడ మనకి మనం ఫర్ సపోజ్ ఇదే మనం డ్రా చేసింది అనుకోండి. అంటే ఇది ఫస్ట్ జోన్, వైట్గా ఉంది చూసారా, ఇది ఫస్ట్, బ్లాక్గా ఉన్నది సెకండ్, థర్డ్ది వైట్గా ఉన్నది థర్డ్, బ్లాక్గా ఉన్నది 4, 5, 6 అండ్ సో ఆన్ ఇట్లా ఉన్నాయి. మనకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దగ్గరగా వచ్చేసినాయి. ఎందుకని? రేడియస్ అనేది మనకి స్క్వేర్ రూట్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కాబట్టి రేడియస్ పెరుగుతూ ఉంది. ఆర్డర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రేడియస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి పెద్ద సర్కిల్స్ వచ్చినాయి, కాబట్టి దగ్గరగా వచ్చినాయి.
ఇప్పుడు ఇది మనం ఒరిజినల్‌గా డ్రా చేసాము. ఇది నెగెటివ్ అనుకోండి. ఒరిజినల్‌లో 1, 3, 5 ఎలా ఉన్నాయి? ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. నెగెటివ్‌లో అవి ఎలా ఉంటాయి అంటే బ్లాక్‌గా ఉంటాయి. ఒరిజినల్‌లో 2, 4, 6 ఎలా ఉన్నాయి? బ్లాక్‌గా ఉన్నాయి. ఇక్కడ నెగెటివ్‌లో అవి ఎలా ఉంటాయి అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. సెంటర్‌లో 1 అనుకోండి. ఆ విధంగా కౌంట్ చేయండి. అవి ఎలా ఉంటాయి అంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎన్నున్నాయమ్మా? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ జోన్ ప్లేట్. అంటే ఏంటి? ఇన్ ద ఫస్ట్ టైప్ ద ఆడ్ జోన్స్ ఆర్ ట్రాన్స్‌పరెంట్ కనిపిస్తుందా? 1, 2 తీసేయండి. 3, 4, 5 ఎలా ఉన్నాయి? ఆడ్ జోన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. ఈవెన్ జోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే ఒపాక్‌గా ఉన్నాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ ద సెకండ్ టైప్ ద ఈవెన్ జోన్స్ చూడండి. ఇది 1 కదా! 2, 4, 6 ఎలా ఉన్నాయి? ఈవెన్ జోన్స్ అన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. ఆడ్ జోన్స్ అన్నీ కూడా ఒపాక్‌గా ఉన్నాయి. వెన్ ద సో, మనకి 2 టైప్స్ ఆఫ్ జోన్స్ వచ్చినియి కదా! ఈ 2 టైప్స్ ఆఫ్ జోన్ ప్లేట్స్‌కి 2 నేమ్స్ పెట్టారు. ఏంటది? పాజిటివ్ జోన్ ప్లేట్, నెగెటివ్ జోన్ ప్లేట్. పాజిటివ్ జోన్ ప్లేట్ అంటే సెంటర్ జోన్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే పాజిటివ్ జోన్ ప్లేట్ అని, సెంటర్ జోన్ నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్ జోన్ ప్లేట్ అని అంటారు. సో, దిస్ ఈస్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ మనకి యాక్షన్ ఆఫ్ ఏ జోన్ ప్లేట్. ఈ జోన్ ప్లేట్ మనకి ఏ విధంగా పనిచేస్తుంది? ఏ విధంగా ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తుంది? ఏ విధంగా యాంప్లిట్యూడ్ వస్తుంది? ఫోకల్ లెంగ్త్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము అనేది చూద్దాము. ఇక్కడ మనకి దిస్ ఈస్ ద జోన్ ప్లేట్. ఏది జోన్ ప్లేట్? ఎక్స్, వై అనేది జోన్ ప్లేట్. ఓకేనా? ఎక్స్, వై అనేది జోన్ ప్లేట్. హియర్ ఎస్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. ఈ జోన్ ప్లేట్‌కి ఎదురుగుండా మనం ఇక్కడ మోనోక్రోమాటిక్ సోర్స్ అనేది తీసుకున్నాము. పి ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద స్క్రీన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద స్క్రీన్ ఫర్ ఏ బ్రైట్ ఇమేజ్. ఒక బ్రైట్ ఇమేజ్ యొక్క పొజిషన్ స్క్రీన్ మీద బ్రైట్ ఇమేజ్ యొక్క పొజిషన్ అంటే ఇక్కడ XY అనేది స్క్రీను, ఇక్కడ సోర్స్ ప్లేస్ చేయడం వలన ఇక్కడ XY అనేది జోన్ ప్లేటు, S అనేది సోర్సు, ఇక్కడ P అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తుంది. బ్రైట్ ఇమేజ్ యొక్క పొజిషను అక్కడ మనం ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఒక బ్రైట్ ఇమేజ్‌ని మనం ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఆర్ జోన్ ప్లేట్ నుంచి సోర్స్ యొక్క డిస్టెన్స్‌ని స్మాల్ ఏ, అలాగే జోన్ ప్లేట్ నుంచి స్క్రీన్ యొక్క డిస్టెన్స్ స్మాల్ బి. మీరు యూనిట్ 1లో చూస్తే లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు అని, ఇమేజ్ డిస్టెన్స్ వి అని రిప్రజెంట్ చేసేవాళ్ళం. మీకు గుర్తుందా? ఇక్కడ ఈ XY ప్లేస్‌లో జోన్ ప్లేట్ అంటున్నాం కదా! అక్కడ లెన్స్‌ని ప్లేస్ చేసేవాళ్ళం. యు అనేవాళ్ళం ఏని, బినేమో వి అనేవాళ్ళం. ఇక్కడ ఏ, బితో రిప్రజెంట్ చేసాము. ఇంకా ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయి. OM1, OM2, OM3, OM4 అవేంటివి మనకి? జోన్స్. ఇందాక మనం డ్రా చేసాం కదా సర్కిల్స్. ఆ సర్కిల్స్‌నే జోన్స్ అనుకుంటున్నాం కదా! OM1, OM2 అండ్ సో ఆన్ OMN. వాటి యొక్క రేడియస్ ఎంత అంటే R1, R2, R3, R4 అండ్ సో ఆన్ RN ఆర్ ద రేడియై ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ and nth half period zones respectively. Small a is the distance of the source from the zone plate. B is the distance of the screen from the zone plate. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనకి జోన్‌కి పాత్ డిఫరెన్స్ ఏమవుతుందంటే λ/2 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ జోన్‌కి λ/2, సెకండ్ జోన్‌కి 2λ/2, థర్డ్ జోన్‌కి 3λ/2, ఫోర్త్ జోన్‌కి 4λ/2 అండ్ సో ఆన్ nth జోన్‌కి nλ/2 అనే పాత్ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్‌ని తీసుకుని మనం సర్కిల్స్‌గా మనం డ్రా చేసుకున్నప్పుడే స్పియర్స్ డ్రా చేసుకున్నప్పుడే అక్కడ కూడా చెప్పుకున్నాం. ఫేజ్ డిఫరెన్స్
డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాం, పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. పాత్ డిఫరెన్స్ λ/2 వేరీ అవ్వడం వల్ల, ఫేజ్ డిఫరెన్స్ π వేరీ అవ్వడం వలన టైం పీరియడ్ T/2 వస్తుంది. అందుకే వాటిని ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ అంటారు అని కూడా చెప్పుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ λ/2 పాత్ డిఫరెన్స్ జోన్కి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎట్లా రాసామో పాత్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ SM1 డయాగ్రామ్ లో చూడండి, SM1 ప్లస్ M1P ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? SO ప్లస్ OP ప్లస్ λ/2. ఫస్ట్ జోన్కి అయితే λ/2 అని చెప్పుకున్నాం కదా, SO ప్లస్ OP ప్లస్ λ/2. ఓకే, నెక్స్ట్ అనుకోండి మనం ఏం రాస్తాము? SM2 ప్లస్ M2P ప్లస్ 2λ/2. నెక్స్ట్ థర్డ్ అయితే 3λ/2, ఫోర్త్ అయితే 4λ/2 అండ్ సో ఆన్. ఇక్కడ SO అంటే ఎంతమ్మా? స్మాల్ a, OP అంటే స్మాల్ b. అంటే మనం ఇది రాసామనుకోండి a ప్లస్ b ప్లస్ λ/2. సెకండ్ దానికైతే a ప్లస్ b ప్లస్ 2λ/2 ఇక్కడ రాసాను చూడండి. అండ్ సో ఆన్ SMN ప్లస్ MNP ఈజ్ ఈక్వల్ టు SO ప్లస్ OP ప్లస్ nλ/2. nth జోన్ కాబట్టి nλ/2 అని రాసుకున్నాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ nλ/2. ఫ్రమ్ ద ఫిగర్ లో చూడండి ఒక్కసారి ఇలా రాసుకోవచ్చా? SMN nth జోన్కి చూద్దాం. SMN హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసామనుకోండి, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం వీ కెన్ రైట్ SMN హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OMN హోల్ స్క్వేర్ ప్లస్ SO స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఆ విధంగా ఇక్కడ రాసాము SO స్క్వేర్ ప్లస్ OMN హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు SO, సోర్స్ నుంచి జోన్ ప్లేట్ యొక్క డిస్టెన్స్ ఏమనుకున్నాము? స్మాల్ a ప్లస్ nth జోన్ యొక్క రేడియస్ ఎంత? RN. ఏ స్క్వేర్ ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ RN స్క్వేర్. ఇక్కడ SMN హోల్ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చాం. అప్పుడు దీనికి స్క్వేర్ రూట్ వచ్చింది, ఎందుకంటే ఇటువైపున స్క్వేర్ లేదు కాబట్టి. సో స్క్వేర్ రూట్ వచ్చింది, హోల్ పవర్ 1/2 రాసాము. స్క్వేర్ రూట్లో నుంచి ఏ స్క్వేర్ని బయటకు తీసుకొచ్చాము. a స్క్వేర్ బికమ్స్ a స్క్వేర్ వచ్చేసింది కాబట్టి 1 ప్లస్ RN స్క్వేర్ ఇక్కడ లేదు కాబట్టి డివైడెడ్ బై a స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకే, 1 ప్లస్ RN స్క్వేర్ బై a స్క్వేర్ హోల్ పవర్ 1/2 దాన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్స్లో రాయండి. అప్పుడు 1 ప్లస్ RN స్క్వేర్ బై a స్క్వేర్ 2a స్క్వేర్ ప్లస్ ఇంకొక టర్మ్ రాసామనుకోండి RN స్క్వేర్ బై 3a స్క్వేర్ ప్లస్ RN స్క్వేర్ బై 4a స్క్వేర్ అండ్ సో ఆన్ వస్తాయి. హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ ఫస్ట్ టర్మ్ మాత్రమే తీసుకున్నాము. దట్ ఈజ్ 1 ప్లస్ RN స్క్వేర్ బై 2a స్క్వేర్. ఓకే, ఈ ఏని లోపలికి మల్టిప్లై చేయండి. a ఇంటూ 1a ప్లస్ RN స్క్వేర్ బై 2. న్యూమరేటర్లోను డినామినేటర్లోను a క్యాన్సిల్ అయిపోయింది, డినామినేటర్లో a మాత్రమే వచ్చింది. ఇలాగే ఇదేంటిది? SMN వాల్యూ అంటే సోర్స్ నుంచి nth జోన్ యొక్క డిస్టెన్స్. అదే nth జోన్ నుంచి మనకి స్క్రీన్ డిస్టెన్స్ MNP ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ a రాస్తే ఇక్కడ ఏం రాస్తాము? b రాస్తాము. సిమిలర్గా రాసేయండి b ప్లస్ RN స్క్వేర్ బై 2b. ఇప్పుడు SMN వాల్యూ MNP వాల్యూ వచ్చినాయి. ఇక్కడ ఈ ఈక్వేషన్ కనిపిస్తుందా? ఈక్వేషన్లో SMN ప్లేస్లో a ప్లస్ RN స్క్వేర్ బై 2a, MNP ప్లేస్లో b ప్లస్ RN స్క్వేర్ బై 2b సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? a ప్లస్ b ప్లస్ nλ/2 వస్తుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈ టోటల్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ AB వాల్యూస్ ఏమవుతాయి అంటే క్యాన్సిల్ అవుతాయి. ఏ లెఫ్ట్ సైడ్ a రైట్ సైడ్ b ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే అప్పుడు RN స్క్వేర్ బై 2a ప్లస్ RN స్క్వేర్ బై 2b ఈజ్ ఈక్వల్ టు nλ/2 వస్తుంది. RN స్క్వేర్ కామన్ తీయండి. RN స్క్వేర్ కామన్ తీస్తే 1/2a ప్లస్ 1/2b ఈజ్ ఈక్వల్ టు nλ/2. RN స్క్వేర్ బై 2 కూడా కామన్ తీయండి. అప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డినామినేటర్లో ఉన్నటువంటి 2 క్యాన్సిల్ అవుతుంది. RN స్క్వేర్ ఇంటూ 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు nλ. దీనికి మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే, ఇప్పుడు జోన్ ప్లేట్ సెంటర్గా తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మనం నెగిటివ్ తీసుకుంటాము,
స్కేల్ని, రైట్ సైడ్ ఏమో పాజిటివ్ తీసుకుంటాం. గ్రాఫ్లో కూడా అంతే కదా. సో అందుకని లెఫ్ట్ సైడ్ ఏ ఉంది కాబట్టి దీనికి -1/a, రైట్ సైడ్ b ఉంది కాబట్టి +1/b ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. rn స్క్వేర్ని డినామినేటర్లోకి తీసుకొచ్చేయండి. అప్పుడు 1/b - 1/a ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా బై rn స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/b - 1/a ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/fn. అంటే మనకి ఇంతకుముందు అబ్రేషన్స్లో చూడండి మీరు లెన్స్ ఈక్వేషన్ ఉంటుంది. 1/v - 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f అని రాస్తాం. అలానే 1/b - 1/a ఈజ్ ఈక్వల్ టు 1/fn. అంటే 1/fn ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా బై rn స్క్వేర్. fn ఈజ్ ఈక్వల్ టు రాస్తే rn స్క్వేర్ బై n లాంబ్డా. దిస్ ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద జోన్ ప్లేట్. సో మనం ఇక్కడ జోన్ ప్లేట్ యొక్క డిస్టెన్స్ని, కాన్వెక్స్ లెన్స్ యొక్క డిస్టెన్స్ని రెండింటిని కంపారబుల్గా మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి జోన్ ప్లేట్ బిహేవ్స్ యాజ్ ఏ కన్వర్జెంట్ లెన్స్. జోన్ ప్లేట్ అనేది మనకి లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది కాబట్టి దాని యొక్క ఫోకల్ లెంత్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసాము. సో ఇన్ దిస్ జోన్ ప్లేట్ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము, జోన్ ప్లేట్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, జోన్ ప్లేట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని యొక్క డెరివేషను, ఫోకల్ లెంత్ ఈక్వేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. దిస్ ఈజ్ అబౌట్ జోన్ ప్లేట్. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.